పరోపకారం చేసే వారందరినీ పరమాత్మ స్వరూపంగా భావించాలని తిమ్మాయిపల్లి గీతా ఆశ్రమం శాంతానందగిరి స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయ ధ్యాన మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రవచనాలు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జన్మలో మానవ సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనుషులందరినీ ప్రేమించి గౌరవించాలని సూచించారు. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మనోధైర్యం పెరుగుతుందని, ఆధ్యాత్మిక భావం పెంపొందుతోందని తెలిపారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆశీస్సులు అందజేశారు. మనము పూర్వము నుంచి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య, ఎప్పుడు అధర్మము పెచ్చు వెరిగిపోతే అప్పుడు ధర్మాన్ని సంరక్షించుటానికి యుగ యుగాన అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టులా ప్రతి ఈ సృష్టి యొక్క రహస్యం ఏందంటే పెరగడము ఇరగడం, ఇరగడము పెరగడం. ఎప్పుడు ధర్మం అభివృద్ధి అవుతుందో ధర్మాన్ని క్షీణించటానికి మళ్ళీ అధర్మపరులు భూమి మీద అభివృద్ధి అవుతూ ఉంటారు. ఆ అభివృద్ధి ఎందుకు అవుతుంటారంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయ. అర్జున, నా యొక్క మాయ ఎవ్వనికి అర్థము కాదు. కాబట్టి ఇది ఎట్లుంటుంది అర్జున అంటే ఈ సృష్టి రహస్యము ఎవ్వనికి తెలియదు, ఎవ్వనికి కూడా తెలియదు. ఇది తెలియాలంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇది దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చినప్పుడు ఎవడైనా మానవుడు సద్బుద్ధి కలిగి సద్జ్ఞానము కలిగి గురువుని ఏరి పరోపకారం మిదం శరీరం అనినట్టులా పరోపకారము చేసేటటువంటి వాళ్ళంతా పరమాత్మ స్వరూపులే. ఎప్పుడైతే పరులకు కీడు కలిగియాలని తలంచేటి వాళ్ళంతా రాక్షసులే. అందుకోసము రాక్షసులు ఎక్కడున్నారంటే ఎక్కడనో లేరు, ఏ లోకంలో లేరు. మానవ రూపంలోనే రాక్షసులు ఉన్నారు, మానవ రూపంలోనే మానవులు ఉన్నారు, మానవ రూపంలోనే దేవతలు ఉన్నారు, మానవ రూపంలోనే సర్వం ఉన్నది. కాబట్టి అందుకు పుణ్యాత్ములు ధన్యాత్ములు మానవులు. ఈ మానవ జన్మ రావడమే చాలా కష్టము. కాబట్టి మానవ జన్మ వచ్చినప్పుడు మాధవ స్వరూపుడై బుద్ధి పెద్దది తెచ్చుకొని జ్ఞానం పెద్దది తెచ్చుకొని ఈ ప్రపంచమంతా అద్వైక కుటుంబం, ఈ మానవులందరూ నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా యొక్క తల్లిదండ్రులు, వీళ్ళంతా నా బంధువులే, వీళ్ళందరూ నా వారే అనే గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు ఈ ప్రపంచమును ప్రేమిస్తారు, ఈ ప్రపంచమును గౌరవిస్తారు, అందరి లోపల ఉన్న పరమాత్మను చూస్తారు, అందరితో కలిసి ఉంటారు. వీళ్ళు పరమాత్మ స్వరూపులు. అంజనేయుని లాంటి వాళ్ళు, తుకారాం లాంటి వాళ్ళు, సక్కుబాయి లాంటి వాళ్ళు, భద్రాచల రామదాసు లాంటి వాళ్ళు మహాత్ములందరూ కూడా మనిషి రూపంలోనే ఉండి భగవంతుణ్ణి సామాన్యులకు తెలియజేస్తారు. అయితే ఈ సృష్టి రహస్యం మాత్రం ఎటువంటిది అంటే చెట్టు పెరిగిందంటే ఇరగడమే దాని ధర్మం. భక్తి అభివృద్ధి అయినప్పుడు మళ్ళీ అధర్మం పెచ్చు పెరుగుతుంది. కాబట్టి ఇది దైవ రహస్యం. ఇంతవరకు ఎవరికి తెలియలేదు, ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. అది తెలియనీయడు కూడా ఈశ్వర సంకల్పం. హరి ఓం తత్సత్.